నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బసవాయిపాలెం వద్ద కోరమండల వారి ఆధ్వర్యంలో గ్రోమర్ న్యూట్రో క్లినిక్ ను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం కోసం యూరియా, ప్రజలకు హాని చేసే పురుగు మందుల వినియోగం తగ్గించాలని రైతులకు సూచించారన్నారు. పురుగు మందులు విక్రయిస్తే వచ్చే సమస్యలని రైతులకు తెలియజేసేందుకు ఇలాంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సంక్షేమం కోసం అన్నదాత సుఖీభావతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్నదాతలను ఆదుకుంటున్నారన్నారు. భూమి సారవంతంగా ఉండేందుకు ఇలాంటి న్యూట్రో క్లినిక్లు రైతులకు ఉపయోగపడతాయన్నారు. వీటిని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే డెల్టా ప్రాంతమైన కోవూరు నియోజకవర్గంలో కల్లాలు, సరిపడా గోదాములు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే కంపెనీలు సైతం కల్లాలు, డయ్యర్లు గోదాములు ఏర్పాటుకు కృషి చేయాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. ఎరువులు టైంకి ఇచ్చే విధంగా ఇప్పుడే కోరమండల్ వాళ్ళంతా చెప్పారు. వాళ్ళు ఎరువుల కంపెనీ అయినా కూడా తగ్గించి ఎరువులు వేయమని చెప్పి మన సార్ దీనికన్నా ముందే సీఎం గారు చాలా రోజుల నుంచి చెప్తున్నారు, యూరియా తగ్గించేయండి, ఎక్కువ వేయబాకండి, అది తింటే మనకి బాగలేకుండా వస్తుంది అని చెప్పి మీకు అందరికీ రైతులకి ఆయన పదే పదే ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ఈ రోజు వీళ్ళు కోరమండల్ యాజమాన్యం తరఫున ఇక్కడ గ్రోమోర్ న్యూట్రీ క్లినిక్ అని చెప్పి ఒకటి ఓపెన్ చేశారు. ఇటువంటి క్లినిక్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసి మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న రైతులు లబ్ధి పొందాలి అని చెప్పి ఒకే ఒక కోరికతో మన కృష్ణన్న ఈ క్లినిక్ ఇక్కడ వెలిసే విధంగా వాళ్ళకి సహకరించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని కోరమండల్ యాజమాన్యము ఆయన కలిసి నిర్మించిన క్లినిక్ ఇది. సో ఈ క్లినిక్లో వాళ్ళు చెప్పడం మట్టి సారవంతమైన పరీక్షలు చేస్తారు, అలాగే మీకు ఆకు పరీక్ష చేస్తారు, అలాగే డ్రోన్ స్ప్రే సర్వీసెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా డెమో ట్రయల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. కానీ నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మా కోవూరు రైతులు చాలా డిఫరెంట్ అన్నా, వాళ్ళకి రారు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో అక్కడ మనకి రైతు సేవా కేంద్రం ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఆఫీసర్స్ మీ కోరమండల్ వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ ఉంటున్నారో అధికారులు వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు కల్పించాలి. రైతులు ఏ విధంగా దీన్ని వాడుకోవాలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. అందుకు స్థానిక నాయకులు కూడా వాళ్ళతో కలిసి పనిచేయాలి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదే వాళ్ళకు కూడా చెప్పాను. పూర్వకాలం భూమికి ఆవు పేడకాడి వేసేవాళ్ళం, ఎంపలాగు పెట్టేవాళ్ళం, తంగిడాకు పెట్టేవాళ్ళం, జిల్లడాకు పెట్టేవాళ్ళం, గొర్రెలను కట్టించేసేవాళ్ళం. ఇప్పుడు అచ్చం యూరియా డిఏపి వస్తున్నారు. మొక్కకు కావాల్సింది 13 పోషకాలు అయితే యూరియాలో ఉండేది ఒకే ఒక నత్రజని, డిఏపిలో ఉండే 2. 5వ తరగతి పిల్లోడికి కూడా అద్దాలు వస్తున్నాయి జింక్ లోపంతో. ఎప్పుడైతే మనం పేడకడి వేసామో అప్పుడు అయితే మానేసామో భూమి యొక్క ఆరోగ్యం దెబ్బతిన్నది. పెద్దలు మన భూమిని ఏమన్నారు? భూమాత, భూదేవి అని అన్నారు. ఆ జీవం ఉన్నటువంటి తల్లిని తిరిగి బ్రతికించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఒక రసాయనిక ఎరువుల కంపెనీ వ్యక్తిగా వచ్చి ఈ మాట చెప్తున్నాం. ఎందుకంటే రాబోయేటువంటి 3 తరాల తర్వాత ఇదే విధంగా రసాయనిక ఎరువులను విచ్చలవిడిగా వాడుకుంటూ పోతే బీడి భూములు అవుతాయి, తినటానికి తిండి కూడా మనకు దొరకదు. అయితే అచ్చం రసాయనిక ఎరువులు లేకుండా దీంతోటేనే వేయగలమా అంటే అది కూడా వీలు పడదు. మనకి 40 బస్తాలు, 45 బస్తాలు, 50 బస్తాలు పండాలంటే మన సేంద్రియ ఎరువులు వాడాలి, రసాయనిక ఎరువులు సమంగా వాడాలి. విపరీతంగా విచ్చలవిడిగా వాడినట్లయితే రైతు జోబు సిల్లు పట్టడం తప్ప యూరియా ఎక్కువ వేస్తే పెస్ట్ ఎక్కువ, పురుగులు ఎక్కువ వస్తాయి, పురుగు మందులు ఎక్కువ వాడతాం. అది తిన్నటువంటి మన ఆహారం ఇవాళ పంజాబ్ నుంచి ప్రతిరోజు ఒక క్యాన్సర్ ట్రైన్ వస్తుంది. కాబట్టి రైతన్నలు గుర్తు పెట్టుకోవాల్సింది భూసార పరీక్ష ఆధారంగా. దానికోసమే కృష్ణయ్య గారి కృషి వల్ల, మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడ మనకి న్యూట్రీ క్లినిక్ అనేటువంటిది సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ ను పెట్టడం జరిగింది. నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నెల్లూరు నీట్ 2025లో కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుండి జాతీయ స్థాయి ఓపెన్ కేటగిరీలో 1000 లోపు 9 ర్యాంకులు సాధించడంతో పాటు 397కు పైగా మెడికల్ సీట్లు సాధించి మరే ఇతర విద్యా సంస్థలు అందించలేని ఉత్తమ ఫలితాలు అందిపుచ్చుకున్నారు. నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ కు జూలై 13 నుండి క్లాసులు ప్రారంభం. సంప్రదించండి నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ.
Hi Nilor, please subscribe to N3 TV.